హాయ్, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా నిన్న రిలీజ్ అయింది. నిజంగానే సంక్రాంతికి వచ్చింది టైటిల్కి తగ్గట్టుగా. నిన్న రాత్రి ఆ సినిమాని జనరల్గా ఎవరైనా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారు. నేను ఫస్ట్ డే లాస్ట్ షో చూశాను. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ వీళ్ళు ముఖ్య తారాగణం. వీళ్ళు కలిసి నటించినటువంటి ఈ సినిమా సంక్రాంతికి వచ్చి అందరికీ బ్రహ్మాండమైన వినోదాన్ని పంచిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. జనరల్గా సినిమా అంటే లాజిక్లు ఎదుగుతాము, కానీ సినిమా అనేది యాక్చువల్గా ఆలోచిస్తే ఒక మ్యాజిక్ లాంటిది. అది ఏ సందేశాన్ని అయినా ఇవ్వచ్చు, నవ్వించవచ్చు, ఏమైనా చేయొచ్చు సినిమా. ఈ విషయంలో అనిల్ రావిపూడి తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. అద్భుతంగా చిత్రీకరించాడు ఈ సినిమాని. డైలాగులు కానీ, కామెడీ కానీ, యాక్షన్ కానీ ప్రతిదీ కూడా అద్భుతంగా పండించడం జరిగింది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి వీళ్ళిద్దరూ వెంకటేష్తో పాటు కలిసి నటించారు. ఐశ్వర్య రాజేష్ తన యొక్క పాత్రకి అనుకున్న దానికంటే ఎక్కువగా న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు. చాలా బాగా చేసింది. మీనాక్షి కూడా తనకు తగ్గట్టుగా చేసింది. పాత్రను ఎంపిక చేసుకోవడంలో అనిల్ రావిపూడి యొక్క తెలివితేటలు మనం అప్రిషియేట్ చేయాలి. చాలా చక్కగా చేశాడని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా మొత్తంలో హైలైట్ అయింది, ఒకసారి డామినేట్ చేసింది ఈ బుల్లిరాజు అనే పాత్ర. ఆ పాత్ర కొన్ని సన్నివేశాల్లో మన హీరోయిన్లని కూడా డామినేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే సినిమా అంటే ఒక కామెడీ, కొంతమందే ఆ కామెడీ పాత్రలను చేస్తారని అనుకోవచ్చు మనం. కానీ ఈ సినిమాలో గొప్పదనం ఏంటంటే మనకు తెలిసిన పాత్రలు, తెలియని పాత్రలు, తెలిసిన వాళ్ళు, తెలియని యాక్టర్లు ప్రతి ఒక్కళ్ళతో కూడా కామెడీ చేపించి అనిల్ రావిపూడి మొదటి నుంచి చివరి వరకు కూడా నవ్విస్తూనే ఉన్నాడు, కడుపుబ్బ నవ్విస్తూనే ఉన్నాడు. ఈ సినిమాతో అనిల్ రావిపూడికి తనకంటూ ఒక మార్క్ కామెడీని తయారు చేసుకుంటానని చెప్పుకోవచ్చు మనం. ప్రతి పాత్రతో కామెడీ చేపించడం అంటే నేను అనుకోవడం ఇంతవరకు మనకు వచ్చినటువంటి తెలుగు సినిమాల్లో ఎక్కడ కూడా చాలా అరుదుగా ఉంటుంది అది. అలాగే ఈ డైలాగులు అనేవి కానీ, యాక్షన్ అనేవి కానీ యాక్చువల్గా వచ్చింది సంక్రాంతికి, కానీ దీపావళి టపాకాయలు వెళ్ళినట్టు వెళ్ళినాయి. ఈ డైలాగులు కానీ, యాక్షన్ కానీ కొన్ని సన్నివేశాలు దీపావళి టపాకాయలు వెళ్ళినట్టు వెళ్ళి అని చెప్పుకోవచ్చు. ఇకపోతే వెంకటేష్ ఎప్పుడు కూడా ఇద్దరు హీరోయిన్లతో చేసిన సినిమాలు జనరల్గా హిట్ అవుతూ ఉంటాయి. ఇది కూడా అదే లిస్టులోకి, అదే కోవలోకి చేరిపోయిందని చెప్పుకోవచ్చు మనం. సూపర్ డూపర్ హిట్ అని చెప్పడానికి ఏమాత్రం అనుమానం లేదు. ఈ సినిమాని కుటుంబ సమేతంగా వెళ్ళి చక్కగా ఆనందంగా ఎంజాయ్ చేసి చూడొచ్చు. తప్పనిసరిగా వెళ్ళి థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. అయితే పైరసీని అరికట్టండి. పైరసీ అనేది మంచి విషయం కాదు. చక్కగా సినిమాకి వెళ్ళి, సినిమా థియేటర్కి వెళ్ళి నవ్వుకోండి, లవ్వుకోండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.